వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ అండి. మకర రాశి వారికి జూన్ 8 సోమవారం, జూన్ 9 మంగళవారం, జూన్ 10 బుధవారం, జూన్ 11 గురువారం ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఎందుకంటే చాలా కాలంగా మీ మనసులో ఒక మూలాన దాచిపెట్టబడిన ఒక వ్యక్తి గురించి అధ్యాయం ఇప్పుడు మళ్ళీ తెరుచుకుంటుంది. మీరు ఆ వ్యక్తిని మర్చిపోయారని అనుకున్నారు. ఆ వ్యక్తి కూడా తన దారిలో వెళ్ళిపోయాడని అనుకున్నారు. సమయం గడిచింది, రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. మీ జీవితంలో కొత్త బాధ్యతలు వచ్చాయి, కొత్త మనుషులు వచ్చారు. కొన్ని పాత జ్ఞాపకాలు మోసబారిపోయాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని సంబంధాలు సమయంతో ముగియవు. కొందరు మనుషులు జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కనిపించినా వారి పేరు విధి పుస్తకంలో ఇంకా పూర్తిగా చెరగదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి తిరిగి అడుగుపెట్టే వ్యక్తి గురించి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వారి రాక వెనక అసలు ఉద్దేశం ఏమిటి, అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి మొదటి కనిపిస్తున్న విషయం, మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మనసులో మీ పేరు బలం మళ్ళీ వినిపిస్తుంది. ఇది నిన్న ప్రారంభమైన విషయం కాదు. కొన్ని వారాలుగా ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని లేదా ఆమెను మీ జ్ఞాపకాల దగ్గరకు తీసుకొచ్చాయి. మీరిద్దరూ కలిసి గడిపిన ఒక సందర్భం, ఒక మాట, ఒక సంఘటన, ఒక నిర్ణయం, ఇవన్నీ ఇప్పుడు వారి మనసులో వరుసగా తిరుగుతున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజు గారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు చివరి మాట పూర్తిగా ముగియలేదు. ఏదో ఒకటి మధ్యలో ఆగిపోయింది. చెప్పవలసినది చెప్పబడలేదు, వినాల్సింది వినపడలేదు, అర్థం చేసుకోవాల్సినది అర్థం కాలేదు. అందుకే ఈ బంధం పూర్తి ముగింపు పొందలేదు. ఇప్పుడు అదే అసంపూర్ణత తిరిగి వారిని మీ వైపు నడిపిస్తుంది. మకర రాశి వారికి కనిపిస్తున్న రెండవ సంకేతం, ఈ వ్యక్తి చాలా మొండిగా వ్యవహరించిన వ్యక్తి. తప్పు తన వద్ద ఉన్న ఒప్పుకోని వ్యక్తి. మీ విలువ తెలిసిన బయటకు చెప్పని వ్యక్తి. మీరు దూరమైన తర్వాత కూడా తన అహంకారాన్ని వదలని వ్యక్తి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జీవితం అందరికీ పాఠాలు నేర్పుతుంది. కొన్నిసార్లు మనిషి కోల్పోయిన తర్వాతే విలువ తెలుసుకుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. మీరు ఒకప్పుడు వారి జీవితంలో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ స్థానం ఎంత ప్రత్యేకమో వారికి అర్థమైంది. అందుకే ఇప్పుడు వారి ఆలోచనలలో మీ రూపం పదే పదే కనిపిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం, ఈ వ్యక్తి మీతో నేరుగా మాట్లాడే ముందు చాలాసార్లు ఆలోచిస్తారు. ఫోన్ తీసుకొని మళ్ళీ పెట్టేస్తారు. మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేస్తారు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తారు. మీ గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ జీవితంలో కొత్త వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు వారి మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మకర రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి తిరిగి రావడం కేవలం జ్ఞాపకాల కారణంగా కాదు. వారి జీవితంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి ప్రధాన కారణం. ఆ సంఘటన వారిని లోపల నుంచి కదిలించింది. ఒంటరితనం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది. నిజమైన అనుబంధం విలువ ఏమిటో చూపించింది. ఆ సమయంలో వారి మనసులో మొదట గుర్తొచ్చిన వ్యక్తి మీరు. ఎందుకంటే మీరు వారి జీవితంలో ఉన్నప్పుడు ఇచ్చిన గౌరవం, ఇచ్చిన ప్రాధాన్యత, ఇచ్చిన నమ్మకం ఇప్పుడు వారికి ఎక్కడ కనిపించడం లేదు. అందుకే వారి ఆలోచనలు మళ్ళీ మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో పెద్ద సంకేతం గురించి మాట్లాడుకుందాం. జూన్ 9 మంగళవారం నుంచి జూన్ 10 బుధవారం మధ్య ఒక చిన్న సమాచారం మీ చెవికి చేరుతుంది. అది నేరుగా ఆ వ్యక్తి నుంచి రావచ్చు, లేదా మూడో వ్యక్తి నుంచి రావచ్చు. కానీ ఆ సమాచారం విన్న వెంటనే మీ మనసు గతానికి వెళ్తుంది. ఎందుకంటే ఆ పేరు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తుంది. మీరు ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఇతను మళ్ళీ ఎందుకు గుర్తుకొచ్చాడు అని మీలో మీరు ప్రశ్నించుకుంటారు. అక్కడి నుంచే ఈ కథ ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి కనిపిస్తున్న మరో విషయం, ఈ వ్యక్తి కేవలం ప్రేమ సంబంధానికి చెందినవాడు మాత్రమే కాదు. కొంతమందికి పాత స్నేహితుడు, కొంతమందికి బంధువు, కొంతమందికి ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తి, కొంతమందికి జీవితంలో చాలా ప్రభావం చూపిన వ్యక్తి. అందుకే ఈ ఫలితం వింటున్న ప్రతి మకర రాశి వ్యక్తి తన జీవిత పరిస్థితులకు అనుగుణంగా అర్థం చేసుకోవాలి.
కానీ ఒక విషయం మాత్రం అందరికీ ఒకటే, ఆ వ్యక్తి మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు. మీ జీవితంలో తన స్థానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు వెంటనే అంగీకరిస్తారా, లేదా ప్రశ్నలు అడుగుతారా, లేదా పూర్తిగా మౌనం పాటిస్తారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ వ్యక్తి తిరిగి రావడం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం జూన్ 10 మరియు జూన్ 11 తేదీలతో బలంగా ముడిపడి ఉంది. ఆ వ్యక్తి మనసులో నడుస్తున్న అసలు ఆలోచనలు ఏమిటి? వారి వెనుక ఉన్న నిజమైన కారణం ఏమిటి? మీరు తెలుసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. మకర రాశి వారికి 4 రోజుల కాలంలో కనిపిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, తిరిగి వచ్చే వ్యక్తి మనసులో ఒక అసంతృప్తి చాలా కాలంగా నిశ్శబ్దంగా పెరుగుతూ వచ్చింది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఒక ప్రశ్న వారిని విడిచిపెట్టలేదు. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇలా ఉండేది. ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే ఏమయ్యేది? మనం దూరం కాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇలాంటి ప్రశ్నలు వారి మనసులో ఎన్నోసార్లు తిరిగాయి. సమయం గడిచింది, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఎందుకంటే ఆ సమాధానం మీ దగ్గరే ఉంది. అందుకే ఇప్పుడు వారి ఆలోచనలు మళ్ళీ మీ వైపు తిరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. మీరు ఆ వ్యక్తిని చివరిసారి చూసినప్పుడు వారి కళ్ళల్లో అహంకారం ఎక్కువగా కనిపించింది. వారి మాటల్లో గట్టితనం ఎక్కువగా కనిపించింది. వారి నిర్ణయంలో మొండితనం కనిపించింది. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పూర్తిగా భిన్నమైన స్థితిలో ఉన్నాడు. జీవితం అతడికి కొన్ని నిజాలు చూపించింది. ప్రతి బంధాన్ని డబ్బుతో కొనలేమని, ప్రతి మనిషిని అవసరం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకోలేమని, ప్రతి అవకాశాన్ని రెండోసారి పొందలేమని ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే ఈసారి వారి అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. మీ దగ్గరకు ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ఏ మాటతో ప్రారంభించాలి అనే సందేహం వారిని వెంటాడబోతుంది. మకర రాశి వారికి కనిపిస్తున్న మరో బలమైన సూచన, ఈ వ్యక్తి ఒకసారి మీ సోషల్ మీడియా పాత ఫోటోలు, పాత మెసేజ్లు లేదా మీతో సంబంధం ఉన్న గుర్తులను తిరిగి చూసే పరిస్థితిలోకి వెళ్తాడు. ఎందుకంటే జ్ఞాపకాలు ఇప్పుడు వారి మీద ప్రభావం చూపుతాయి. ఒక ఫోటో, ఒక పాత చాట్, ఒక పుట్టినరోజు గుర్తు, ఒక ప్రయాణం, ఒక చిన్న బహుమతి, ఇవన్నీ మళ్ళీ వారి ముందు నిలబడతాయి. ఆ సమయంలో వారికి ఒక విషయం అర్థమవుతుంది. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, వారి జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం అని. అందుకే ఇప్పుడు వారు ఆ అధ్యాయాన్ని మళ్ళీ తెరవాలని నిర్ణయించుకున్నారు. కానీ మకర రాశి వారు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఉంది. ఈ వ్యక్తి తిరిగి వస్తున్నాడనే కారణంతో గతం పూర్తిగా మారిపోదు. మీరు ఎదుర్కొన్న బాధ, మీరు అనుభవించిన నిరాశ, మీరు మౌనంగా మోసుకున్న భారం, ఇవన్నీ ఒక్క రోజులో మాయమవ్వవు. అందుకే మీరు భావోద్వేగాల కంటే పరిశీలనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈసారి మీ చేతిలో బలం ఉంది. ఒకప్పుడు మీరు సమాధానం కోసం ఎదురు చూశారు, ఇప్పుడు వారు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మీరు మాట్లాడాలని అనుకున్నారు, ఇప్పుడు వారు మాట్లాడాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు విలువ ఇవ్వబడ్డారా లేదా అని ఆలోచించారు, ఇప్పుడు వారు మీ విలువ ఎంతో అర్థం చేసుకుంటున్నారు. ఇదే ఈ కాలంలో కనిపిస్తున్న శక్తివంతమైన మార్పు. ఇంకో విషయం, జూన్ 10 బుధవారం రోజు చాలా కీలకంగా కనిపిస్తుంది. ఆ రోజు మీ మనసులో అకస్మాత్తుగా ఒక పాత జ్ఞాపకం మేల్కొంటుంది. ఎన్నో రోజులుగా గుర్తుకు రాని విషయం ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. ఒక సంభాషణ, ఒక ప్రదేశం, ఒక సంఘటన లేదా ఒక పేరు. ఈ జ్ఞాపకం వచ్చిన కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదండి. ఎందుకంటే మీ జీవితంలో మళ్ళీ కలవాల్సిన వ్యక్తుల మార్గాలు ఇప్పుడు దగ్గర పడుతున్నాయి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేరుగా అసలు విషయం చెప్పడు. మొదట సాధారణంగా మాట్లాడతారు, మీ ఆరోగ్యం అడుగుతారు, మీ పని గురించి అడుగుతారు, మీ కుటుంబం గురించి కూడా అడుగుతారు. అన్నీ సాధారణ సంభాషణలా కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం ఒక పెద్ద ఉద్దేశం ఉంటుంది. అది మీతో మళ్ళీ సంబంధం ఏర్పరచుకోవడం, అది మీతో మళ్ళీ అనుబంధాన్ని పునరుద్ధరించడం, అది గతంలో ముగియకుండా మిగిలిపోయిన విషయానికి ముగింపు ఇవ్వడం. ఇప్పుడు ప్రశ్న, వారి ఉద్దేశం నిజమా, లేక పరిస్థితుల కారణంగా వచ్చిన తాత్కాలిక భావోద్వేగమా? ఇక్కడ మకర రాశి వారు బుద్ధి పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు గతంలోనే వ్యక్తి కాదు, మీరు చాలా నేర్చుకున్నారు. ఎవరు నిజాయితీగా ఉంటారో, ఎవరు అవసరానికి వస్తారో, ఎవరు పరిస్థితికి అనుగుణంగా మారుతారో ఇప్పుడు మీరు సులభంగా గుర్తించగలరు. అందుకే ఈసారి మీ నిర్ణయం చాలా పరిపక్వంగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి తిరిగి రావడానికి కారణమైన సంఘటనలో ఒక పశ్చాత్తాపం బలంగా కనిపిస్తుంది. వారు బయటకి చెప్పలేకపోయినా లోపల మాత్రం ఒక తప్పు చేసిన భావన వారిని వెంటాడుతుంది. మీకు చెప్పిన ఒక మాట, మీ గురించి తీసుకున్న ఒక నిర్ణయం, మీ విలువను గుర్తించకపోవడం,
ఇవన్నీ ఇప్పుడు వారి మనసులో తిరుగుతున్నాయి. అందుకే వారి అడుగులు మళ్ళీ మీ వైపు పడుతున్నాయి. అయితే ఈ కథలో ఇంకా పెద్ద మలుపు మిగిలి ఉంది. ఎందుకంటే జూన్ 11 గురువారం నాటికి ఈ వ్యక్తి గురించి మీకు తెలిసిన ఒక నిజం మొత్తం పరిస్థితిని కొత్త కోణంలో చూపిస్తుంది. ఆ నిజం ఏమిటి? ఈ వ్యక్తి అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నాడు? వారి మనసులో దాచిన అసలు ఉద్దేశం ఏమిటి? మరియు మకర రాశి వారు తీసుకోవాల్సిన తుది నిర్ణయం ఏది? మకర రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్న అత్యంత ముఖ్యమైన సంకేతం. మీ జీవితంలోకి తిరిగి అడుగు పెట్టబోయే వ్యక్తి కేవలం మిమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు మాత్రమే రాలేదు. వారి జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు వారిని నిజాల ముందుకు నిలబెట్టాయి. ఒకప్పుడు తమ నిర్ణయం సరైందని భావించిన వారు ఇప్పుడు అదే నిర్ణయం ఎంతటి మార్పును తీసుకొచ్చిందో స్పష్టంగా చూస్తున్నారు. మీరు దూరమైన తర్వాత వారు ముందుకు సాగారు. కొత్త వ్యక్తులను కలిశారు, కొత్త అవకాశాలను చూశారు, కొత్త వాతావరణంలో జీవించారు. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. మీ స్థానాన్ని మరెవ్వరూ పూర్తిగా భర్తీ చేయలేకపోయారు. ఇక్కడే వారి మనసులో అసలు సంఘర్షణ ప్రారంభమైంది. ఎందుకంటే కొన్ని బంధాలు పోలికలకు అతీతం, కొన్ని అనుబంధాలు లాభ నష్టాల లెక్కలకు అందవు. కొందరు మనుషుల విలువ వారు లేని తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు అదే నిజం వారి ముందు నిలబడింది. మకర రాశి వారికి కనిపిస్తున్న మరో విషయం. ఈ వ్యక్తి చాలా కాలంగా ఒక విషయం చెప్పాలని అనుకుంటాడు, కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మాట క్షమాపణ కావచ్చు, ఆ మాట కృతజ్ఞత కావచ్చు, ఆ మాట పశ్చాత్తాపం కావచ్చు. ఏ రూపంలో ఉన్నా ఆ మాట వారి హృదయంలో చాలా కాలంగా బంధించబడి ఉంది. ఇప్పుడు అది బయటకు రావాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించకపోయినా ఈ వ్యక్తి మీ గురించి ఊహించిన దానికంటే ఎక్కువగా ఆలోచించాడు. మీరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మీ జీవితంలో ఏ మార్పులు జరిగాయి, మీరు సంతోషంగా ఉన్నారా? ఈ ప్రశ్నలు ఎన్నోసార్లు వారి మనసులో వచ్చి వెళ్ళాయి. అయితే వారు వెంటనే మీ దగ్గరకు రాలేదు. ఎందుకంటే భయం ఉంది. మీరు ఎలా స్పందిస్తారో తెలియని భయం, మీరు మాట్లాడతారో మాట్లాడరు అనే భయం, మీరు పూర్తిగా ముందుకు వెళ్ళిపోయారనే భయం. ఈ భయమే వారిని చాలా రోజుల పాటు వెనక్కి నెట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే మౌనం కంటే ప్రయత్నం మంచిదని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఇంకా గమనించాల్సిన విషయం, ఈ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు మొదట గుర్తించేది వారి మాటలు కాదు, వారి స్వరంలో వచ్చిన మార్పు, వారి ప్రవర్తనలో వచ్చిన మార్పు, వారి ఆలోచనలో వచ్చిన పరిపక్వత. ఒకప్పుడు తొందరగా స్పందించిన వ్యక్తి ఇప్పుడు ఆలోచించి మాట్లాడతారు. ఒకప్పుడు తన వైపు మాత్రమే చూసిన వ్యక్తి ఇప్పుడు మీ భావనలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఈ కథలో ప్రధాన మలుపు. మకర రాశి వారికి మరో స్పష్టమైన సూచన. ఈ వ్యక్తి జీవితంలో ఇటీవల జరిగిన ఒక నిరాశ వారిని లోపల నుంచి కుదిపేసింది. అది సంబంధానికి సంబంధించినది కావచ్చు, అది కుటుంబానికి సంబంధించినది కావచ్చు, అది వృత్తికి సంబంధించినది కావచ్చు. కానీ ఆ సంఘటన వారికి ఒక పాఠం నేర్పింది. మనతో నిజంగా నిలిచిన వారిని కోల్పోవడం ఎంత పెద్ద నష్టమో వారికి అర్థమైంది. ఆ జాబితాలో మీ పేరు ముందొరసలో ఉంటుంది. అందుకే ఇప్పుడు వారి దృష్టి మళ్ళీ మీ వైపు మళ్ళింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, వారు తిరిగి వస్తున్నారు, కానీ వారి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ 3 సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటి సంకేతం, అసంపూర్తిగా మిగిలిపోయిన సంభాషణను పూర్తి చేయడం. రెండవ సంకేతం, గతంలో జరిగిన అపార్థాన్ని సరిచేయడం. మూడవ సంకేతం, మళ్ళీ ఒక కొత్త అవకాశాన్ని కోరుకోవడం. ఈ 3 అంశాల్లో ఏది మీ జీవితానికి సరిపోతుందో మీరు త్వరలోనే స్పష్టంగా గుర్తిస్తారు. అయితే మకర రాశి వారు ఒక విషయం మర్చిపోకూడదు. తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి జీవితాంతం ఉండటానికి రాడు. కొంతమంది ఒక సందేశం ఇవ్వడానికి వస్తారు, మరికొంతమంది ఒక నిజం చెప్పడానికి వస్తారు, ఇంకొంతమంది ఒక ముగింపుని పూర్తి చేయడానికి వస్తారు, మరికొందరు కొత్త అధ్యాయం ప్రారంభించడానికి వస్తారు. అందుకే ఈసారి మీరు కేవలం హృదయంతో కాదు, అనుభవంతో కూడా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇక్కడ జూన్ 11 గురువారం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ రోజు మీకు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎందుకు దూరం అయ్యాడో, ఆ సమయంలో ఏం ఆలోచించాడో, ఇప్పుడు ఎందుకు తిరిగి వస్తున్నాడో. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అప్పుడు మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటారు. ఆ నిర్ణయం తొందరపాటు కాదు, భావోద్వేగం కాదు, స్పష్టతతో తీసుకున్న నిర్ణయం. అదే మీ బలం. అయితే ఇంకా ఈ కథ పూర్తి కాలేదు. ఎందుకంటే చివరి భాగంలో అత్యంత ముఖ్యమైన విషయం బయటపడబోతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ ఏ పాత్ర పోషించబోతున్నారు? మీరు అతడిని లేదా ఆమెని అంగీకరిస్తారా, లేక మీ ప్రయాణాన్ని మీరే కొనసాగిస్తారా? జూన్ 8 నుంచి 11 మధ్య దాగి ఉన్న చివరి సందేశం ఏమిటి? మకర రాశి వారికి ఈ సంఘటన ద్వారా విధి చెప్పదలుచుకున్న అసలు పాఠం ఏమిటి?
మకర రాశి వారికి జూన్ 8 నుంచి 11 మధ్య కనిపిస్తున్న ఈ సంఘటనలో అసలు కేంద్ర బిందువు తిరిగి వచ్చే వ్యక్తి కాదు, అసలు కేంద్ర బిందువు మీరే. అవును, ఈ 4 రోజుల శక్తి మొత్తం మీ నిర్ణయం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు మీ ముందుకు మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి పాత్రలు మారిపోయాయి. ఒకప్పుడు మీరు సమాధానం కోసం ఎదురు చూశారు, ఇప్పుడు వారు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు, ఇప్పుడు వారు అర్థం చేసుకునే స్థితిలో నిలబడ్డారు. ఒకప్పుడు మీరు విలువ కోసం ఎదురు చూశారు, ఇప్పుడు వారు మీ విలువలను గుర్తిస్తున్నారు. ఇదే ఈ కథలో అత్యంత శక్తివంతమైన అంశం. మకర రాశి వారికి కనిపిస్తున్న చివరి సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి అడుగుపెట్టిన తర్వాత మీరు గతాన్ని కొత్త కోణంలో చూస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మీలో నిలిచిపోయిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఆ మాట చెప్పారు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు దూరం అయ్యారు, ఈ ప్రశ్నల వెనక దాగి ఉన్న నిజాలు బయటపడతాయి. అప్పుడు మీరు ఒక విషయం గ్రహిస్తారు, ఆ సమయంలో మీరు అనుకున్న కథ పూర్తిగా నిజం కాదు. వారి వైపు కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి, కొన్ని చెప్పలేని కారణాలు ఉన్నాయని. అయితే అవి జరిగిన నష్టాన్ని పూర్తిగా మార్చలేవు. అందుకే ఇప్పుడు మీరు భావోద్వేగాలకు బదులుగా వాస్తవాలను పరిశీలిస్తారు. ఇదే మకర రాశి వారి బలం. ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు 3 పరిస్థితులలో ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పరిస్థితి, ఒక నిజాయితీ గల సంభాషణ. ఎన్నాళ్ళుగానో చెప్పని మాటలు బయటకు వస్తాయి, అపార్థాలు తొలగిపోతాయి, మౌనంగా మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. రెండవ పరిస్థితి, ఒక క్షమాపణ. చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధను వారు వ్యక్తపరుస్తారు, తాము చేసిన తప్పును అంగీకరిస్తారు, తాము కోల్పోయిన విలువను గుర్తిస్తారు. మూడవ పరిస్థితి, ఒక కొత్త ప్రతిపాదన. మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనే భావనతో మీ ముందుకు వస్తారు. ఇప్పుడు ఇక్కడే మీ నిర్ణయం అత్యంత ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే విధి తలుపు తెరవలేదు, కానీ ఆ తలుపు గుండా ఎవరు లోపలికి రావాలో నిర్ణయించేది మీరే. ఈ సమయంలో మకర రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, గతాన్ని గౌరవించాలి కానీ గతంలోనే జీవించకూడదు. జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవాలి కానీ వాటికి బానిస కావద్దు. మనసు చెప్పింది వినాలి కానీ అనుభవాన్ని కూడా మరవకూడదు. ఎందుకంటే మీరు ఈరోజు ఉన్న స్థితికి రావడానికి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు, ఎన్నో మార్పులు చూశారు. అందుకే ఇప్పుడు మీ నిర్ణయం మరింత విలువైనది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. ఈ వ్యక్తి తిరిగి రావడం వల్ల కేవలం ఒక బంధం గురించి కాదు, మీ ఆత్మవిశ్వాసం గురించి ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే మీరు ఎంత ఎదిగారో ఇప్పుడు మీకు గుర్తొస్తుంది. ఒకప్పుడు బాధ పెట్టిన విషయం ఇప్పుడు అంత ప్రభావం చూపడం లేదని గమనిస్తారు. ఒకప్పుడు నిద్ర లేకుండా చేసిన జ్ఞాపకం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఒకప్పుడు సమాధానం కోసం వెతికిన మనసు ఇప్పుడు స్పష్టతతో నిలబడుతుంది. ఇదే ఈ సంఘటన వెనుక ఉన్న అసలు సందేశం. మకర రాశి వారికి 4 రోజుల కాలం ఒక వ్యక్తి తిరిగి రావడమే కాదు, ఒక అధ్యాయం ముగియడం లేదా ఒక అధ్యాయం కొత్త రూపంలో ప్రారంభం కావడం. ఈ రెండిటిలో ఏది మీ జీవితంలో జరుగుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇప్పుడు చివరిగా ఒక విషయం, ఈ కథలో ప్రధాన పాత్ర తిరిగి వచ్చే వ్యక్తి కాదు, ప్రధాన పాత్ర మీరు. ఎందుకంటే చివరి మాట మీది, చివరి నిర్ణయం మీది, చివరి దారి మీది. మీ విలువను గుర్తించిన వారిని ఎలా చూడాలో నిర్ణయించేది మీరే. మీ జీవితంలోకి ఎవరు రావాలో నిర్ణయించేది మీరు. మీ ప్రశాంతతను కాపాడుకోవాలా లేక కొత్త అవకాశానికి తలుపు తెరవాలా నిర్ణయించేది కూడా మీరే. అందుకే జూన్ 8, 9, 10, 11 తేదీలు మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. గతం మళ్ళీ తలుపు తట్టబోతుంది, కానీ ఆ తలుపు తెరవాలా వద్దా అన్న నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ 4 రోజుల్లో మీ ముందుకు వచ్చిన ప్రతి సంకేతాన్ని ప్రశాంతంగా గమనించండి, ప్రతి మాటను శ్రద్ధగా వినండి, ప్రతి చర్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీ హృదయం, మీ అనుభవం, మీ జ్ఞానం కలిసి సరైన దారిని చూపిస్తాయి. ఇదే మకర రాశి వారిలో దాగి ఉన్న ప్రత్యేక సందేశం. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్క మకర రాశి వారికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ మహాకాళి, జై శ్రీ మహాదేవ.